వీటెన్ న్యూస్ కి స్వాగతం. ఇల్లు లేని నిరుపేదలకు న్యాయం చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము డిమాండ్ చేశారు. దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో శివారులో గల మల్లారంలో నిలిపివేసిన డబుల్ బెడ్రూముల్లో నిరుపేద కుటుంబాలు డేరాలు వేసుకుని గత 15 రోజులుగా నివాసం ఉంటున్నారు. వాటి మీద రెవెన్యూ వారు ఖాళీ చేయించాలని, పోలీస్ వారి సహకారంతో ఖాళీ చేయించారని, వారికి ఇండ్లే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్లో జరిగిన సభలో సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమరలపూడి రాము, పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకెనపల్లి ప్రభాకర్లు మాట్లాడుతూ ఉండడానికి నీడలేని నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న వారిని అదంతరంగా రెవెన్యూ పోలీస్ అధికారులు ఖాళీ చేయించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, న్యాయం చేస్తామని చెబుతూ ప్రభుత్వ అధికారుల చేత ఎలాంటి దుర్మార్గాలు చేయించడం సరైంది కాదు అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి వారం కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 ఇవ్వాలని, 12,000 రూపాయల జీవన భృతి అందరికీ ఇవ్వాలని అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోకుండా ఇల్లు నేను నిరుపేదలకు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తొడం దుర్గమ్మ, పండూరి వీరబాబు, అగ్గిల ప్రసాద్, రక్కోల అనిల్ కుమార్, జుంజునూరి నాగరాజు, జుంజునూరి ముక్తేశ్వరి, దాసరి సుజాత, జగదీష్, నాగరాజు, టి నాగవల్లి, గంగాధర, నాగమణి, జగదీష్ ప్రజలు పాల్గొన్నారు. అదే విషయాన్ని మనం తెలియజేస్తూ మనకు ఖచ్చితంగా ఆ యొక్క ఇండ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా రాజకీయ పొలోబాలకు లొంగకుండా దమ్మపేటలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరం కూడా గుర్తించి ఆ ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి మన ప్రధాన డిమాండ్ని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల రాజకీయ పార్టీలు, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అండదండలతోటి మాకు మంత్రి అండ ఉన్నది, మాకు ఎమ్మెల్యే అండ ఉండదని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ అనేక భూముల్ని కబ్జా చేసినటువంటి పరిస్థితిగా కూడా మనకు తెలుసు. అట్లాంటి భూములుగా కూడా వెలికి తీసి ప్రధానంగా ఈ మండలంలో ఉన్నటువంటి, ప్రధానంగా ఈ టౌన్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థలాలను పంచాలని చెప్పేసి మనం రెండో డిమాండ్గా మనం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగా స్థలాలు ఇవ్వటమే కాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో రేపు జనవరి 20వ తారీఖు నుంచి మీ అందరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, అదేవిధంగా మీ అందరికి రేషన్ కార్డులు ఇస్తాం, మీ అందరికి కూడా మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద నెలకి 2500 రూపాయలు ఇస్తామన్నారో ఆ 2500 రూపాయలు ఇస్తాం. అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఖచ్చితంగా మేము 12,000 రూపాయలు ఇస్తాము. వాటి 2 దశలుగా మీకు ఈ నెల 26వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పేసి మన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా అందరికీ కూడా ఇక్కడ రాజకీయ పార్టీలకి ప్రలోభాలకు లొంగకుండా నిజమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా వాటిని అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసిగా కూడా 3వ డిమాండ్గా మనం తహసీల్దార్ గారిగా కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇవాళ మన దగ్గరకు వచ్చినటువంటి డిప్యూటీ తహసీల్దార్ గారిగా కూడా వారు మంచిగానే స్పందించారు. ఏదున్నా మేము చేసినటువంటిది కాదండి, అది కలెక్టర్ గారి ఆదేశాలతోటి మేము చేశాం. మీరు నిజమైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి నీళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మాకు ఖచ్చితంగా లీస్ట్ ఇవ్వండి, మీ ముందు ఇచ్చినటువంటి మీ లీస్ట్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము, ఖచ్చితంగా మీకు ఆ న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మన అందరి సమక్షంలో తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొన్న 18వ తారీఖున మన గుడిసెలుగా కూడా పీకేయడం అనేటువంటి జరిగింది. ఆ పీకేసినటువంటి సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి సామాన్లుగా కూడా పోలీసు వారు తీసుకొచ్చి స్టేషన్లో ఉంచుకున్నారు. వాటిని కూడా మాకు అప్పగించాలని చెప్పేసి మనం అడిగినటువంటి దాన్ని ఆమె గారు కూడా స్పందించి వెంటనే నేను ఆ ఎస్ఐ గారితో మాట్లాడి మీ డేరాలు మీకు ఇస్తామని చెప్పాను కూడా మనం చెప్పడం జరిగింది. ఇవాళ మేము తహసీల్దార్ గారు చెప్పడం వల్ల లేకపోతే గవర్నమెంట్ చెప్పడం వల్ల మన సమస్యల పరిష్కారం కావు. మనకి ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు, మనకు రేషన్ కార్డులు వచ్చేంత వరకు, మనకి ఈ ఏదైతే మహాలక్ష్మి కింద ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారో అవి వచ్చేంత వరకు మన అందరం కూడా పొట్ట చేత పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు, మన కుంటానికి నేళ్ళైనటువంటి వాళ్ళకి మన కూలి కూడా దొరికినటువంటి పరిస్థితి ఉన్నది. మనం అందరం కూడా కూలీలం కాబట్టి ఈ కూలీలందరం కూడా గుర్తించి ఏదో
ఏదైతే ప్రభుత్వం 12,000 రూపాయల ఇందిరమ్మ జీవన భృతి ఇస్తామని చెప్పేసి అన్నారో ఆ జీవన భృతిగా కూడా మనకు వర్తింపు చేసేంత వరకు కూడా మనం ఖచ్చితంగా కొట్లాడి పోరాడితేనే అది మనకు సాధ్యమైనటువంటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మన పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మీరందరూ కూడా మన కోరిక మన డిమాండ్స్ అన్ని కూడా నెరవేరేంత వరకు కూడా మీరందరూ ఈ పోరాటంలో పాల్గొని మన పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను.